సంక్రాంతికి వస్తున్నాం, వాళ్ళు మొత్తం పగిలిపోతాయి అన్న చెప్తున్నాం ఒకటే మాట. ఇంకా గుంటూరు మిర్చి అంటే చూపిస్తాను, గుంటూరు బాబాడు. ఇక్కడ మనం చూస్తున్నాము మహేష్ బాబు టాటూ వేయించుకొని వచ్చారు. చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు. ఎక్కడ నేను కాకినాడ నుంచి 5వ తారీఖున తిప్పలు లేక మహేష్ బాబుని చూడడానికి వచ్చా. కాకినాడ నుండి మహేష్ బాబు చాలా ఇష్టం. మహేష్ బాబు ప్రాణాలు ఇచ్చేస్తాను. మాకు కనిపించి దేవుడే మహేష్ బాబే. మాది గుంటూరు లోకలే సార్. ఫస్ట్ టైం మహేష్ బాబు మా గుంటూరు రావడం బాగా ఆనందంగా ఉంది. ఈ సంక్రాంతికి మాత్రం మహేష్ బాబు ప్రభావంతో గుంటూరులో చూస్తారు. ఈ సంక్రాంతికి మాత్రం మహేష్ బాబే. జై బాబు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? లోకల్ అండి మాది. సూపర్. ఏం చెప్తారు మహేష్ బాబు సినిమా గురించి? ఏం చెప్తారు మీరు? సూపర్. మాస్ లుక్ తో వస్తున్నాడు కదా మహేష్ బాబు. నేను పల్నాడు నుంచి వచ్చా సార్ మహేష్ బాబుని చూడటానికి. ఈ సినిమా సూపర్ సక్సెస్ సార్. ఎక్సలెంట్, సూపర్. మహేష్ బాబు. మీరు మామూలుగా చెప్పండి, అంటే అంత ముందు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రీచ్ అయ్యేవాళ్ళు మహేష్ బాబు సినిమా. ఈ సినిమా మాస్ లుక్ తో వస్తా ఉన్నారు, ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మహేష్ బాబు అంటే ఫ్యామిలీ ఆడియన్స్, తర్వాత అమ్మాయిల్లో కూడాను చాలా క్రేజ్ ఉన్నటువంటి హీరో. ఈ సినిమాతో ఫ్యామిలీ అమ్మాయిలే కాదు, మాస్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండగలాగా ఉంటుంది. సంక్రాంతికి ఒక రోజు ముందుగానే మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికి పెద్ద పండగ గుంటూరు కారం రూపంలో వస్తుంది. చాలా మాస్ ఎంటర్టైన్ గా ఇది ఉంటుంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆ రేంజ్ లోనే త్రివిక్రమ్ గారు మహేష్ బాబు గారిని చాలా మాస్ లుక్ లో చూపించారు. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ అంచనాలకు మించి గుంటూరు కారం ఉంటుందని, మా అభిమానులందరికీ ఇది పెద్ద సంక్రాంతి ఫెస్టివల్ కంటే ముందే గుంటూరు కారం ఫెస్టివల్ మాకు అనిపిస్తుందని అనుకుంటున్నాం. సూపర్ మాస్ గా ఉందండి. అటు మాసు కాదు, ఇటు క్లాసు కాదు, మాసు క్లాసు మిక్స్ చేస్తే మహేష్ బాబు బాబులుగా బాబు. ఇంతకు ముందు త్రివిక్రమ్ గారు చెప్పారు, త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ ఒక మాస్ తీస్తే రాజమౌళి కూడా సరిపాడు. జై బాబు. జై బాబు. మహేష్ బాబు 16 సంవత్సరాలు సిగరెట్ తాగుతున్నారు, ఇంకా థియేటర్ తగలబడిపోతాయి. జై బాబు. బాబులకే బాబు. మహేష్ బాబు 16 సంవత్సరాలు సిగరెట్ తాగుతున్నాడు, ఇంకా థియేటర్ తగలబడిపోతాయి. రమణ గారి జాతర. జై బాబు. జై జై. ఈ ఊరికి సంబంధించి గురిపాలెంకి సంబంధించినటువంటి వ్యక్తిగా మహేష్ బాబు వ్యక్తిత్వంగాన్ని ఎలా చూస్తారు? మా దేవుడు అన్న ఆయన. మహేష్ అంటే మా దేవుడు. చాలా మంది హీరోలు రెన్యుమరేషన్ రూపంలో తీసుకుంటున్నారు, కానీ ఒక మహేష్ బాబే తనకు వచ్చేటువంటి రెన్యుమరేషన్ లో చాలా మందికి పేద ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి హార్ట్ ఆపరేషన్ విషయంలో కానీ, బ్రెయిన్ ఆపరేషన్ విషయంలో కానీ చాలా చొరవ తీసుకుంటున్నారు. అదే విధంగా సోషల్ సర్వీస్ చాలా చేస్తారంటే బురిపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకొని బురిపాలెం పాత రూపంలో ఉన్నటన్నింటినీ రూపురేఖలు మార్చి తన సమాజానికి ఎంతో విధంగా పాటుపడుతున్నారు. అందరు హీరోలు ఒక ఎత్తు, మహేష్ బాబు అనే వాళ్ళు ఒక ఎత్తు అనేది ఆయన వ్యక్తిత్వాన్ని మనం ఈ రోజుల్లో అందరికీ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఆయన అభిమానులుగా ఉన్నాం, మేము చాలా ఆయనకి అభిమానిగా ఉన్నందుకు మేమందరం కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాం. జై జై బాబు. సినిమా ఎలా ఉంటుంది? సినిమా సూపర్ గా ఉంటుందండి. త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో సినిమా సూపర్ గా ఉంటుంది అనేది మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎలా ఉన్నా కానీ ఆయన సేవా తత్పరంలో మేమందరం కూడాను సినిమా హిట్ చేస్తాం అనేది మేమంతా కూడాను నిశ్చయించుకున్నామండి.